దివ్యాంగుల ఆత్మవిశ్వాసంతో జీవించడానికి అవసరమైన భద్రత, గౌరవం, సమాన హక్కులు కల్పించడమే కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని రైతు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో పీలేరు నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులకు 39 లక్షల విలువ చేసే బ్యాటరీ సైకిళ్లు, వీల్ చైర్లు, ఊతకర్రలు, వినికిడి యంత్రాలతో పాటు వివిధ సహాయక పరికరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు సహాయ సహకారాలు అందించడంలో రాజకీయాలకు అతీతంగా నాయకులు, ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యులు కావాలని ఆయన సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 3,000 నుండి 6,000 వరకు పింఛన్ పెంచడం జరిగిందని తెలియజేశారు. ఇటీవల జరిగిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు ప్రయాణం, స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం, హౌసింగ్ ప్రాజెక్టుల్లో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయింపు, క్రీడా కార్యక్రమాల్లో అవకాశాలు, రాజధాని అమరావతిలో దివ్యాంగ భవన్ లాంటి పథకాలతో దివ్యాంగుల జీవితాల్లో ఇంద్రధనస్సు లాంటి వెలుగులు నింపేలా సంక్షేమాలు ప్రకటించారని గుర్తు చేశారు. చాలా అన్ని మీటింగ్స్ పార్టిసిపేట్ చేశారు. కాకపోతే మన పీలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆఫీసులకు ర్యాంక్స్ కానీ ఏదైనా ఒక దివ్యాంగుడికి ఇబ్బంది జరిగిందంటే ఖచ్చితంగా అది అన్నగారి దృష్టికి తీసుకెళ్తే అమరావతిలో మనకు ఒక కార్యాలయం కూడా ప్రారంభించడం జరుగుతుంది. విభిన్న ప్రత్యేక ప్రభుత్వాల కార్యాలయం అని. దీనికి మనందరం కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒకసారి చెప్పడంతో అది ఆ విషయం తెలియాలనుకుంటున్నాను. అలాగే మనం ఇంకా ఒకటి, మహిళలతో పాటు దివ్యాంగ అంటే విభిన్న ప్రత్యేక ప్రతిభావంతులు అందరికీ కూడా ఆయన కూడా కొంచెం కష్టపడి క్యాంప్స్ అంతా పెట్టి ఇవన్నీ చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి ఇంకా ఎక్కడ మిస్ కాకుండా మండల వైజ్ క్యాంపులు పెట్టి ఇంకా మన నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. అందరూ కూడా మండల నాయకులు, ముఖ్యమైన వాళ్ళు, ఏఎంసీ చైర్మన్లు, పార్టీ ప్రెసిడెంట్లు, మీరు కూడా ఐడెంటిఫై చేయండి. ఎవరన్నా మిస్ అయి ఉంటే, గ్రామాల్లో ఎవరైనా మిస్ అయి ఉంటే కూడా మనం అసిస్టెంట్ డైరెక్టర్ గారికి ఇచ్చి అది కూడా మనం చేసుకున్నాం. ఎవరికి మిస్ కాకూడదు. మీకు అర్హత ఉంది, మనము దేవుడు ఏదో కొంచెం చిన్న చూపు వేసాడు మన పైన అనే బాధ లేకుండా మనం ఇవన్నీ కూడా ఏదైతే మీకు అవసరం ఉందో అవన్నీ కూడా చేసుకున్నానికి మా సైడ్ నుంచి కానీ, నా సైడ్ నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వం సైడ్ నుంచి కానీ ఖచ్చితంగా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం. ఇంకేమైనా కావాలి అంటే, ఇంకా పెన్షన్లు కూడా ఏదైనా రానోళ్ళు ఉంటే కూడా దయచేసి ఆన్లైన్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొత్తవి ఇచ్చే పరిస్థితి ఉంది, అది కూడా ఇస్తారు. పెన్షన్లు కూడా రానోళ్ళు ఉంటే అవి కూడా ఇస్తాం. ఇంకేమేమి కావాలో కూడా మా బాధ్యత. దీంట్లో రాజకీయాలు లేదు. ఇట్లా కార్యక్రమాల్లో రాజకీయాలు లేవు. రాజకీయాలు అప్పుడు మాట్లాడుకోవాలా, అది వేరే సబ్జెక్టు. మీకు రాజకీయాలకు అతీతంగా ఎవరు ఏ గ్రామంలో అయినా కూడా ఇబ్బంది ఉంటే అందరికి వచ్చేట్టుగా చేస్తాం. దీంట్లో రాజకీయం లేదు. మా నాయకులు కూడా చెప్తున్నాను, దీంట్లో రాజకీయాలు అక్కర్లేదు. ఎవరికైతే అర్హత ఉందో, ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళకు మనం చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది, మా నాయకుల పైన కూడా ఉంది. కాబట్టి ఎవరైనా మిస్ అయింటే కూడా మీరు మాకు లిస్టు తెచ్చేయండి. అసిస్టెంట్ డైరెక్టర్ గారికి చెప్పి నేను అవన్నీ కూడా కార్యక్రమాలు చేసే కార్యక్రమం చేస్తాను. నేను కూడా ఎవరికి మిస్ కాకుండా చేసే బాధ్యత నాది. కావాలంటే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇంకా కొన్ని ఎక్కువ తెచ్చుకొని మన నియోజకవర్గానికి అందరూ కవర్ అయ్యేట్లా చూసుకున్నాం అంతా కూడా. కాబట్టి ఇక్కడ ఉండే అసిస్టెంట్ డైరెక్టర్ గారు కష్టపడి క్యాంపులు పెట్టి ఇవన్నీ చేయడం జరిగింది. నా రిక్వెస్ట్ ఏమంటే అసిస్టెంట్ డైరెక్టర్ గారికి ఎవరికి మిస్ కాకుండా చూసుకోండి. దీంట్లో రాజకీయాలు లేవు, ఏ పార్టీ లేదు. ఎవరికి అర్హత ఉంటే అందరికి వచ్చేదే చేయండి దయచేసి. దీంట్లో మన నాయకులు కూడా ఎవరైనా మిస్ అయింటే సహకరించండి. అందరూ ఎవరికి అర్హత ఉంటే, ఏ మండలమైనా కూడా ఎవరికి అర్హత ఉన్నా కూడా మనకు ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఇంకా 70 లక్షలకు సంబంధించిన అవన్నీ కూడా మన కాన్స్టిట్యున్సీలో వస్తాయి. ఎవరికి రాలేదనే బాధ అక్కర్లేదు. అందరికీ మనం అప్లై చేసుకొని వీలైనంత వరకు వచ్చేట్టుగా చేస్తామంతా కూడా.
ఒకవేళ కొంచెం ముందు వెనక అని కావచ్చు తప్ప అందరికీ వచ్చే కార్యక్రమమే చేద్దాం. అందరికీ ఎవరైతే వికలాంగులు ఉన్నారో పీలేరు కాన్స్టిట్యున్సీలో పూర్తిగా అందరికీ ఈ విధంగా ఏది అవసరమో అది ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చేట్టుగా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రాము మరియు